క్రూరుడైన ధననందుడు. ముందు వాళ్ల సైన్యం బలం చూస్తేనే మనకర్థమవుతుంది. ముందుగా పదాతిదళం ఏకంగా 2,00,000 మంది. ఊహించండి, ఆ కాలంలో 2,00,000 మంది సైనికులు. అంతేనా? దానికి తోడు 20,000 మంది అశ్వికదళం అంటే గుర్రాలపై వేగంగా దూసుకొచ్చే సైన్యం. ఇక అన్నిటికంటే భయంకరమైన ఆయుధం 3,000 యుద్ధగజాలు. అంటే ఇవి ఆ కాలపు యుద్ధ ట్యాంకులన్నమాట. ఈ సైన్యాన్ని చూస్తే చాలు ఇంకెవరైనా సరే అమ్మో మన పని అయిపోయిందనుకుంటారు. కాని ఇంత పెద్ద శక్తి, ఇంత బలమైన సైన్యమున్నా ఆ సామ్రాజ్యానికి ఒక బలహీనత ఉంది. ఒక చిన్న పగులు, కాని ఆ ఒక్క పగులే మొత్తం కోటను కూల్చేంత పెద్దది. ఆ బలహీనత మరేదో కాదు, ప్రజల నమ్మకాన్ని కోల్పోవడం. ధననందుడు తన దురాశతో, అధిక పన్నుల భారంతో ప్రజల మనసుల్లోంచి పూర్తిగా దూరమయ్యాడు. సైన్యం ఎంత బలంగా ఉన్నా సరే ప్రజల మద్దతు లేని రాజు ఎప్పటికీ నిలబడలేడు. అదే వాళ్ల అతిపెద్ద లోపం. సరిగ్గా ఈ బలహీనతనే ఒక అవకాశంగా మంచుకోవాలని చూశారు ఇద్దరు వ్యక్తులు. వాళ్లే చంద్రగుప్తుడు, ఇంకా ఆయన గురువు చాణక్యుడు. క్రీస్తుపూర్వం 323 ప్రాంతంలో వాళ్లు మొదటి ప్రయత్నం చేశారు. చాలా సాహసోపేతమైంది, కాని అంతే తప్పులతో నిండినది. వాళ్ల ప్లానేంటో తెలుసా? చాలా సింపుల్. సూటిగా సామ్రాజ్యపు గుండెలాంటి రాజధాని పాటలీపుత్రం మీదే దాడి చెయ్యాలి. పాముని చంపాలంటే దాని తలమీదే కొట్టాలి కదా, అలా అనమాట. కాని ఆ ప్లాన్ దారుణంగా ఫెయిలయింది. ఓటమి మామూలుగా లేదు. చంద్రగుప్తుడు ప్రాణాల అరచేతిలో పెట్టుకుని యుద్ధభూమి నుంచి పారిపోవాల్సొచ్చింది. ఇక్కడ మనం ఒకటి గమనించాలి. వాళ్లు ఓడిపోవడానికి కారణం అదృష్టం లేక కాదు. వాళ్లు చేసినవి స్పష్టమైన వ్యూహాత్మక తప్పులు. చూడండి, నేరుగా సామ్రాజ్యపు కేంద్రంపై దాడి చేశారు, కాని చుట్టూ ఉన్న సరిహద్దు ప్రాంతాలని గాలికొదిలేశారు. అక్కడున్న స్థానిక రాజులా ప్రజల మద్దతు కూడగట్టడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఒక రకంగా చెప్పాలంటే నంద సైన్యాన్ని చాలా తక్కువ అంచనా వేశారు. ప్రతి తప్పు వాళ్లకి ఒక చేదు గుణపాఠం నేర్పింది. ఓటమి తర్వాత చంద్రగుప్తుడు, చాణక్యుడు ఇద్దరూ అడవుల్లో దాక్కున్నారు. అంతా అయిపోయిందన్న నిరాశ. కాని కొన్నిసార్లు మనకు కావలసిన జ్ఞానం ఊహించని చోట్ల, చాలా సాధారణమైన విషయాల్లో దొరుకుతుంది. అంత పెద్ద సమస్యకు సమాధానం ఏ యుద్ధశాస్త్ర గ్రంథంలోనూ దొరకలేదు. మరి ఎక్కడ దొరికింది? అది ఒక చాలా మామూలు సంఘటనలో దొరికింది. అలా అడవిలో ఉన్నప్పుడు చాణక్యుడికంట ఒక దృశ్యం పడింది. ఒక తల్లి తన బిడ్డకు వేడివేడి అన్నం తినిపిస్తోంది. ఆ పిల్లాడేం చేశాడంటే నేరుగా అన్నం మధ్యలో చెయ్యి పెట్టాడు. అంతే, చెయ్యి కాలి ఏడవడం మొదలుపెట్టాడు. అప్పుడు ఆ తల్లి తన కొడుకుతో ఇలా అంది, నువ్వు కూడా చంద్రగుప్తుల్లాగే మూర్ఖుడివి. అన్నం మధ్యలో వేడిగా ఉంటుంది, అందుకే ముందు చుట్టూ అంచుల నుంచి తినడం మొదలుపెట్టాలి అని. ఆ మాటలు వినడానికి చాలా సాధారణంగా ఉన్నా చాణక్యుడు మెదడులో ఒక మెరుపు మెరిసింది. అంతే, ఆ ఒక్క వాక్యం వాళ్ల ఓటమికి కారణాన్ని, గెలుపుకు మార్గాన్ని ఒకేసారి కళ్లముందు నిలబెట్టింది. ఆ ఒక్క చిన్న సంఘటన నుంచి ఒక పవర్ఫుల్ కొత్త వ్యూహం పుట్టింది. అదే సరిహద్దుల నుండి కేంద్రం వైపు వెళ్లడం. చూద్దాం అదెలాగో. ఈ పోలిక చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది వాళ్ల ఆలోచనా విధానం ఎలా మారిందో. మొదట నేరుగా శత్రువు బలంగా ఉన్న చోట ఢీకొట్టారు. కాని ఇప్పుడు ముందు శత్రువును బయటనుంచి బలహీనపరచాలి అనుకున్నారు. ఇది బండను తలతో కొట్టడం లాంటి మొండి పట్టుదల నుంచి ఓపికగా ఒక్కో అడుగు వేసుకుంటూ